గుండెల్లో బరువు ఉన్నదని చెప్పి నేను అన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఆ గుండెల్లో బరువు అనేది దిగిపోయినట్లుగా ఉన్నది. నాకు ఏ ఊరమ్మ మీది? మాది పొదిలి. పొదిలి నుంచి వస్తున్నారు. గుండెల్లో బరువు తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొడి. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మరి మాది గుడిపాటిపల్లె. గుడిపాటిపల్లి. నాకు వారం రోజుల నుంచి ఎముకలు నొప్పులు, ఎముకలు గ్యాస్ బట్టి కడుపంత నొప్పి వస్తుంటే నేను మంగళవారం పోయి సాక్ష్యం చెప్పుకుంటాను. ప్రభా మరి నొప్పి తగ్గిపోయిందా? స్వస్థపరిచిన యేసే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. బాగానే ఉంది. ఎందుకు అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నడుముల నొప్పులు, రెక్కల నొప్పులు ప్రార్థన చేసే వాళ్ళకి అయ్యగారు తగ్గి నడుము నొప్పులు తగ్గిపోయినంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి వందనాలు. ఈ రెక్కల నొప్పులు, ఈ కాళ్ళ నొప్పి అయ్యగారు ప్రార్థన చేసేసరికి తగ్గింది అమ్మా. యేసే తగ్గించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసేకే మహిమ. 7 వారాలు ఇచ్చింది. 7 వారాలు వచ్చాయి. బల్లమూడి 7 వారాలు వచ్చాయి. భుజం నొప్పికి 7 వారాలు వచ్చాయి. తగ్గిపోయిందా? భుజం నొప్పి లేదా? ఇంకా ఎత్తే పైకి ఎత్తే లేదా నొప్పి? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసేకే మహిమ. యేసునామములో తండ్రి, నాకు నడుముల నొప్పులు 2 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు ఉన్నాయి. తగ్గితే దేవునికి స్తోత్రం. తగ్గిపోయింది ఇప్పుడు నడుము నొప్పి? ఏ ఊరు మీది? బచ్చల కోరపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసేకే మహిమ. శాంతపొడి నడుము నొప్పి ఇక్కడి నుంచి ఇటు వచ్చినట్టుంటుంది. ఏందన్నా నడుము లేకపోద్ది. కలకలకల అనేది నొప్పి, కానీ 2 వారాలు వచ్చింది. తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి యేసేకే మహిమ కలుగును గాక. అన్న నీకు వందనాలు. నా పేరు నాగమణి. మేము ముత్యంజపురం నుంచి వస్తున్నాం. మా అక్కయ్య కూతురికి హాస్టల్ నుంచి సీట్ రాలేదు. చాలా ఊర్లు ఏమిటి తిరుగుతూనే ఉన్నాము. సీట్ వస్తే బాగుండు అని. అట్లాగా ప్రార్థన చేసుకొని మంగళవారం ప్రార్థనకి వెళ్ళి సాక్ష్యం చెప్తానన్నాను. ఇంకా సీట్ వచ్చింది. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతంగా మేలు జరిగించాడు. ఓకే, యేసేకే మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. వందనాలు అన్నయ్య. నడుములు నొప్పి 1.5 సంవత్సరం మంచింది, కానీ కొద్ది నడుము నొప్పి తగ్గింది. నేను 2 కిడ్నీల ప్రాబ్లంలో నొప్పితోటి తిరుగుతున్న హాస్పిటల్కి, తగ్గలేదు. ఈ నడుములు బాగా కిడ్నీలు 2 పక్కల నొప్పి. తగ్గిపోయిందమ్మా నొప్పి ఇప్పుడు? ఇక్కడ నడుము నొప్పి తగ్గింది, 2 పక్కల కిడ్నీలు కాడ నొప్పి ఉంది. 2 పక్కల ఇప్పుడు నడుము నొప్పి తగ్గిందా లేదా? నడుము నొప్పి తగ్గింది. నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లా. నడుము నొప్పి తగ్గింది అంటున్నావు మళ్ళీ? నడుము నొప్పి తగ్గింది, కిడ్నీలు కాడ నొప్పులు తగ్గల కొంచెం ఉన్నాయి. కిడ్నీలు కాడ నొప్పి అని అక్కడ హాస్పిటల్కి వెళ్తావు కదా? పోయినా కానీ ఇంకా చూపించుకోలేదు. సరే చూపించుకో, అది కూడా తగ్గిపోయింది. సరే ఓకేనా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఈరోజు కన్ను ఆపరేషన్ చేసుకొని నెల ఈ రోజుకి మా ఇంటి పక్క అమ్మాయి పుట్టినరోజు చేసుకుంటుంటే మా మనవరాలను రమ్మంటే పోతుంది. ఆ అమ్మాయి అమ్మమ్మ నాకు రా అమ్మమ్మ కేక్ పెట్టిద్దు అని అంటే పిల్ల పెట్టరో అని ఆ పిల్ల కోసం నేను పోయా. ఆ ఇంట్లో పుట్టినరోజు ఇంత పొడుగుంది, కొవ్వొత్తులాగా. అది కళ్ళకు వచ్చింది, ఆ పొగ వచ్చింది, అది ముట్టియంగానే. సరేలేమ్మా, ఇప్పుడు కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నావు, బాగా అయిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. సాక్ష్యం ఏంటంటే నేను చేయించుకున్న వారానికే నా మంచం పక్కన బల్ల పైన పండుకున్నా, బల్ల కింద. అదేంటంటే మండ్రగా బింతలాది నా పక్కన పడది. నేను పక్కన కంటిలో మంది వేసుకుని ఏంటి నా పక్కన పడదని లేదు చూసుకుని వెళ్ళకే మండ్రగా మంచం మినిచి కింద దొల్లిపోయింది. సరే ఓకే, నెక్స్ట్ తీసుకో. మంచి సాక్ష్యాలు తీసుకోవాలమ్మా నువ్వు కూడా. అయ్యగారికి నా వందనాలు. మాది ఒంగోలు. నాకు జ్వరం వాంతులైనవి. హాస్పిటల్కి వెళ్ళినా ఇండిషన్ చేయమన్నారు. నేను సన్నగా ఉన్నానని ఒళ్ళంతా వణుకొచ్చింది. ఇండిషన్ చేయమంటే ఇక మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్పుకుంటాను. దేవుడా నాకు జ్వరం కానీ తగ్గితే వాంతులు తగ్గితే అనుకున్నాను. తగ్గింది. ఇప్పుడు తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. ప్రార్థన గొప్ప కార్యం చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నేను ఇవాళ తెల్లారుజామున లేచి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చేళ్ళకే చెవుల్లో గీ అంటా ఉంది. ఏంది ప్రభు నాకు చెవుల్లో గీ అంటుంది. నేను ఈరోజు మంగళవారం ప్రార్థనకి వెళ్ళి నీకు నేను సాక్ష్యం ఇస్తానయ్యా అని ఒప్పుకున్నాక ఈ కాళ్ళు అయితే 2 పట్టకపోయినాయి. నేను అనుకున్నా ఇది చికెన్ గుండె జ్వరం నాకు. ఈ 10 రోజు నాకు ఇట్టనే ఉంటుంది. ఏంది ప్రభు అని అది మంగళవారం వచ్చేసి రత్తం 70 పోగొట్టుకొని పోయినాక అట్నే ఉంటుంది. తండ్రి నాకు తగ్గిపోతే
నేను నీకు సాధ్యం చెప్పుకుంటాను, నువ్వు ఒప్పుకున్నా. ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఈ యొక్క నొప్పులు వచ్చినాయి. ఈ దేవుడు ఇవాళ నాకు తగ్గిపోయినాయి కదమ్మా. యేసుకే మహిమ. మా కొడుకుల్లా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నెక్స్ట్ సరే సరే ఒక్క మాట, మా కాళ్ళలో 2 నెలలు అయింది, అలిగి ఊరిగిపోయింది. తండ్రి దేవుడా, ఈ మధ్యమలోకి 3 వారాలు వస్తా, మా కొడుకు మా కాళ్ళు ఇద్దరు బాగుంటే నేను సాధ్యం చెప్పుకుంటాను అనుకున్నా. పోయిన మంగళవారం వచ్చింది. వచ్చారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. మగవాళ్ళు తీసుకోమ్మా, వెళ్ళిపోతుంది. అదే తలమల్ల నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఈ రోజైనా వచ్చి రావటం. ఓకే, నొప్పి ఇప్పుడు ఎట్లా ఉంది? అక్కడ కొంచెం నడు నొప్పి తగ్గిందా నొప్పి? ఏ ఊరు? తలమల్ల. తలమల్ల. గట్టిగా చప్పట కొడి, గట్టిగా దేవుని మహిమ. ఓకే అమ్మా. నడుము నొప్పి కూడా ఇప్పుడు బాధ చేసిన నడుము నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. వందనాలు. మాది బట్లపాలెం. నైట్ అంతా ఈ గుండెంతా బరువు, వెనక నొప్పి, అసలు లేవలేను నేను. సరే ఈరోజు మంగళవారం ప్రార్థనకు వస్తానన్నా, వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంది. మీరు ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ఆ బరువు తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. వందనాలు. నాకు కడుపు నొప్పి పట్టింది, తగ్గితే సాక్షి చెప్పుకుంటాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ అయ్యా. కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోయింది. నడుము నొప్పులు ఈ బంగారు స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. చెప్పమ్మా. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నేను చెప్పబోయే శాస్త్రం ఏంటంటే, మన పోయిన శుక్రవారం, ఓ రోజు శుక్రవారం ఉపవాసం ఉన్న ఆ రోజు నాకు 4 బాగా పెద్ద ఇంతలా వేళ్ళు అస్తం వరకు రేకులు కలిసి చూపించిండు. ఏందా అనుకున్నా. మళ్ళీ సోమవారం వచ్చేసరికి రేకులు తలెక్కిన మెరుపులాగా వచ్చిందనమాట. బాగా మబ్బులేసి వర్షం బట్టి ఉత్తరపాకులు వేసి తూర్పాకులు అట్ట ఉంచుము. ఆ మెరుపు పట్టడంతో నా తలెక్కని తలుకు రావడంతో నేనేం చేశాను అంటే మోకరించి ప్రార్థన చేస్తున్నా. నా కూతురు నిలబడి ఏసై అంటనే ఉంది. పెళ్ళని ఉరిమింది. అట్టనే పూలు గనక రాలినట్టు పెంకులు లేసి పెచ్చలుగా ఒక పంచా బెడ్రూమ్ మొత్తం మొక్కలైపోయింది అనమాట. పూలు రాలినట్టు రాలి మా పైన. ఏడ్చుకుంటూ అలానే నిలబడిపోయాను. నేనేం ప్రార్థన చేస్తాను, మా అమ్మాయి నిలబడిపోయింది. ఇంకా అవి రాలిపోయిన తర్వాత మొత్తం పెంకులయ్యి మా మీద పడిపోయిన తర్వాత మాకైతే ఇంత కూడా కాలేదు. మేము సాప్ వేసుకొని ప్రార్థన చేస్తుంటే నా చుట్టూ పడిపోయినాయి, పూలవను అలా రాలిపోయినాయి. ఇక అప్పుడు కిందికి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసి వంటగది వరకు నన్ను నిలబెట్టమని ప్రార్థన చేస్తారు. పిడుగు అంటది మాకు కూడా. మాకు శ్రేమించారు. అందరూ వచ్చి మీరు ఎలా బ్రతికారు, పిడుగు అది అని అంటున్నారు చూసిన వాళ్ళందరూ. దేవునికి దేవుడే కాపుదలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. తలనొప్పిగా ఉంటే మంగళవారం ప్రార్థన కొంచెం తగ్గితే సాధ్యం చెబుతానన్నా తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్యకే మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మకి వందనాలు. మా పెద్ద కొడుక్కి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గిపోయింది. అలాగే నా కుటుంబంలో కొద్ది సమస్యలు వచ్చాయి. అవన్నీ తొలగిపోతే నీ మందిరానికి వచ్చి సాక్షి బిడ్డగా నిలబడతాను అనుకున్నా, తొలగిపోయి. స్వస్థపరిచిన యేసయ్యకే చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. రాత్రి జ్వరం వచ్చింది, మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చేస్తాను, తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అన్నయ్యకి అమ్మలకు వందనాలు. నాకు ఈ మధ్య 5-6 నెలల నుంచి నిమ్ముతో దగ్గుతో అలతతో బాధపడుతున్నాను. మేదరమెట్ల మందులకు పోతే 7 నెలలు 8 నెలలు ఆడాలమ్మన్నారు. ఇంటికి వచ్చి తండ్రి దేవుడు నేను 7 వారాలు మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పి సన్న ఇచ్చేస్తానని చెప్పినాను, తగ్గిపోయింది. స్వస్థపరిచాడు యేసయ్యకే మహిమ కలుగును గాక. అయ్యగారికి వందనాలు. నేను ప్రార్థనకు రావాలని వచ్చిన కన్నా ఆపరేషన్ చేసుకున్నా. ప్రార్థనకు రావాలంటే అంతా నేనే ఎట్టబడ్డానో నాకే తెలియదు. కాళ్ళు నొప్పి, అన్ని నొప్పులు వచ్చినాయి. ఈ రెక్కలేదు. మొన్న ప్రార్థన చేసుకొని పోయినా సుమారుగా ఉంది. అప్పుడు సాక్ష్యం చెప్పేస్తానని అన్న. పిల్లడైతే మళ్ళీ పడతామమ్మ, మళ్ళీ పడతామన్న. పడడం చేయలేరా, మళ్ళీ ఏసయ్య కాడే పోయి ప్రార్థన చేసుకొని వస్తానని వచ్చినాయ్యా. అందరికి వందనాలు. నెక్స్ట్ దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. నాకు ఇప్పుడు గడ్డలేసి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయితే మార్కపురం పోయినా. మార్కాపురం పోయి బల్ల మీద బండ పెట్టేలేకి బీపీ ఎక్కువైనదని చేయలేదు. ఇంటికి వచ్చినాక నా 7 వారాలు శుక్రవారం ప్రార్థనలకు పోయినా తగ్గలేదు. నువ్వేసైకి ఏం చేస్తావు చెప్పమ్మా, నీకు తగ్గుతుంది అన్నారు. 2 కుర్చీలు తెచ్చిచ్చి నన్ను ఇచ్చినాక ఏందో తగ్గలేదంటే నువ్వు తగ్గలేదని చెప్పగాకమ్మా అని అన్నారు.
అన్న తర్వాత ఇప్పుడు మంగళవారం ప్రార్థనలకు 2 నెలలు వచ్చిన తండ్రి దేవుడా నన్ను బతికిచ్చినా నువ్వే చంపినా నువ్వే ఏం చేసినా నువ్వే చేయగలిగినావు. నన్ను తగ్గిపోతే నేను మంగళవారం ప్రార్థనలో సాక్ష్యం చెబుతాను అనుకున్నా. దేవుడు గడ్డ పగిలింది, మానింది, సాక్ష్యం పగిలిపోయింది, మానిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. నేను 2 వారాల నుంచి ప్రార్థనకు వస్తున్నా. నా కాళ్ళు నొప్పులు తగ్గుతాయా నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా. కాళ్ళు నొప్పులు తగ్గిపోయినాయి. గాడ్ బ్లెస్ యు. దేవుని దేవుడికి వందనాలు, అన్నయ్య గారికి అక్క గారికి వందనాలు. నాకు నడుము నొప్పి తగ్గిపోయింది. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నాకు రాత్రి అంతా ఈ చేయి నొప్పి ఇదంతా నొప్పిగా ఉంది, గుండెల్లో బరువుగా ఉంది. మా అక్కాయి 3 వారాలు వచ్చిందంట. అమ్మ నువ్వు వాడకరా బాగా అయింది అంటే, సరే ఈరోజే నేను వస్తున్నాను యేసయ్య, నా భారం అంతా తీసేయాలా. కానీ మా కోళ్ళు కూడా 2 కానుపులు. ఈ 3వ కానుపు కన్నాక అమ్మాయికి ఇక్కడ ఎముక అనేది ఒత్తుకొని కండ కమిలిపోయిందంట, కాలు కింద పెట్టలేకపోతుంది. మా అమ్మాయి గురించి కూడా ప్రార్థన చేయండి అయ్యగారు. ఆయనకి ఆశలు అంటే కాలు ఇరిగింది, కాలు 5 సార్లు ఇరిగింది, మేడం ఇరిగిపోయింది, బొట్టినేళ్ళు, సడుగు, మోకాలు యాసలు అంటే ఇరిగి హాస్పిటల్ చేరితే కాలు తీసేయాల్సి వస్తుందని చెప్పాను. యేసయ్యా నీ చిత్తమైతే ప్రభు కాలు తీసేస్తామంటున్నా. అలాంటివి చేయకుండా జరగకుండా మంచిగా అయితే నేను మంగళవారం ప్రార్థన పోయి నేను సాక్ష్యం చెప్పుకుంటాయ్యా నా భర్తని కాపాడిచానని చెప్పి అనుకున్నా. మంచిగా అయింది ఇప్పుడు. దేవునికి మహిమ. గాడ్ బ్లెస్ యు అమ్మా. మా చిన్నికి బ్లడ్ తక్కువ అని చెప్పారు హాస్పిటల్ పోతే, హాస్టల్ చేరవటానికి బ్లడ్ పెరిగితే సాక్ష్యం చేస్తాను మొక్కుకున్నా, సాక్ష్యం చేస్తాను. దేవుడికి స్తోత్రాలు. అమ్మగారు వందనాలు. నా అబ్బాయికి మెడ బాగా నొప్పితో నల్లాడుతుంటే మెడ ఒక పక్కే పెడతాడు, ప్రార్థన చేస్తే తగ్గిపోయేది. స్వస్థపరిచాడు. యేసయ్యకి మహిమ. నాకు జ్వరం వచ్చి కండలన్నీ ఏళ్ళని కొంగర్లు పోయినాయి. కొంగర్లు పోతే ఏసురత్నం రాసుకొని తగ్గితే మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. వచ్చేటప్పుడు కానీ కొంగర్లు ఈ చేతులు ఇట్ట పోయినాయి. వచ్చిన సాక్ష్యం ప్రేయర్లు రాసుకున్న తర్వాత తగ్గిపోయిందమ్మా, కొంగర్లు తగ్గిపోయినాయి. తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ. గట్టిగా 2 చేతులు పైకెత్తి గట్టిగా ఒకసారి 2 చేతులు పైకెత్తిస్తున్న కార్యములను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. నా వందనాలు. అమ్మాయి వివాహం కోసం నేను చాలాసార్లు అన్న చేత ప్రార్థన చేయించిన. మొన్న పోయిన బుధవారం మంచిగా వివాహం బాగా జరిగింది. దేవుడి చిత్తం ఏ ఆటంకులు లేకుండా జరిగింది. ఈ ప్రార్థన ద్వారాగే మామూలుగా ఏ పూజలు నేనైతే వాళ్ళు పూజలు చేసుకుంటారేమో అనుకున్నా, అలాంటి ఏమి లేకుండానే మంచిగా జరిగించింది దేవుడికి. సత్తనాను నాకు దుష్ట శక్తి ఆ రోజు పీడిస్తుంది. దుష్ట శక్తి 2 వారాలకే నాకు దుష్ట శక్తి పారిపోయి నేను స్వస్థపడ్డా. దేవుడికి వందనాలు. దేవుడు